ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ జెట్ స్పీడ్తో కొనసాగుతోంది. సొరంగం లోపల చిక్కుకున్న వారి ఆచూకీపై క్లారిటీ రాలేదు. గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీతో స్కానింగ్ చేశారు. అయితే 5 చోట్ల మెత్తని భాగాలు గుర్తించారు. టీబీఎం ముందు భాగం, దెబ్బతిన్న భాగంలో 5 చోట్ల మార్క్ చేశారు. అయితే ఆ మెత్తని భాగాలు ఏంటన్నది క్లారిటీ లేదు. అక్కడ తవ్వకాలు జరపనున్నారు. ఆ తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. చిక్కుకున్న వారి సమాచారం రావాలంటే మరో 2 రోజుల సమయం పడుతుందన్నారు సింగరేణి కాలరేజ్ సీఎండీ బలరాం. ఎన్జీఆర్ఐ తీసిన స్కాన్ పిక్చర్ సాధారణంగా కొన్ని ప్రాంతాలకు దరిదాపుగా గుర్తించబడుతుందని చెప్పారు. కానీ ఖచ్చితత్వం కోసం మరోసారి రాడార్ పిక్చర్స్ కావాలని కోరినట్టు తెలిపారు. అవి వచ్చాకే ఆచూకీ లభించిన వారిని గుర్తించే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అప్పటి వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. మొత్తం అక్కడ ఉన్న ఆ రాళ్ళు రప్పలు అన్నీ క్లియర్ చేయడానికి అయితే మినిమం ఒక వారం రోజు పట్టగలుగుతుంది. ఇప్పుడైతే మనం 13.6 కిలోమీటర్ దగ్గర మనము ఆ టన్నెల్ బోర్ మిషన్ అక్కడ నుంచి అది విడిపోయి అక్కడ ఒక హడ్డల్గా మారింది. అక్కడ నుంచి ఆ పాయింట్ నుంచి ముందు వెళ్ళడం కష్టంగా ఉంది. కాకపోతే మన రెస్క్యూ పర్సనల్స్ కానీ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు దానికంటే ముందు వెళ్ళగలుగుతున్నారు. అండ్ కొన్ని చోట్ల అయితే మనము టన్నెల్ బోరేషన్ 9.2 మీటర్ కదా, 9.2 మీటర్ అది కొన్ని చోట్ల డయా అంటే దాదాపు 30 ఫీట్ విడ్త్ అండ్ లెంత్ అంతుంది. దాంట్లో చూసేదాకా చాలా రాళ్ళు రప్పలు అన్నీ ఉన్నాయి. అవన్నీ తీయడానికైతే మినిమం ఒక వారం రోజులు పట్టగలుగుతుంది. జీపీఆర్ ఇమేజ్ రాలేదు. ఎన్జీఆర్ వాళ్ళు కొంచెం చూశారు, కొన్ని స్పాట్ చూశారు, కానీ దాని మీద ఏమీ ఇంకా క్లారిటీ లేదు. ఇంకా సిగ్నల్ దొరకట్లేదు, కంపల్సరీ వాళ్ళకి క్లియర్గా దొరకట్లేదు. దే నాట్ క్లియర్. అలాంటి టెక్నాలజీ లేదు ఇంకా గుర్తించే టెక్నాలజీ. లేదు, నేను వెళ్ళాను కదా నాతో పాటు, అందరితో పాటు నేను వెళ్ళాను. లాస్ట్ స్పాట్ వరకు వెళ్ళాము. మనము వెళ్ళేసి ఎంత గ్రావెల్స్ ఉంది, ఏమేమి ఆటంకాలు ఉన్నాయి మనకి ఆపరేషన్స్ అనేది చూసాము. సో మనకి సింగరేణి వర్కర్స్ ఏంటంటే అండర్ గ్రౌండ్లో వరకు చేసే పనిలాగానే ఉంది ఇది. అందుకోసం వీళ్ళు యాక్టివ్గా చేయగలుగుతున్నారు. ఎన్జీఆర్ఏ ఆపరేషన్స్ కాదు, వాళ్ళకి చెప్పాము. అంటే మనుషులు కనుక ఉంటే ఎక్కడ ఉన్నారు, ఏ స్పాట్లో ఉన్నారు, టీబీఎం తర్వాత ఉన్నారా, ఏమైనా మధ్యలో ఉన్నారో చెప్పారు. సో కొన్ని చూడగలిగారు వాళ్ళు, కొన్ని చెప్పగలిగారు. అంటే ఒక హైపోథెటికల్ చెప్పగలిగారు, ఒక అక్యురసీ లేదన్నట్టు, అంటే ఖచ్చితత్వంలో చెప్పలేకపోయి ఉంటారు వాళ్ళు అన్నట్టు. ఇంకా దాన్ని ఇంకా స్టడీ చేయమని చెప్పాం వాళ్ళకి. అంటే ఇక్కడ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది, అరవింద్ సార్ కానీ, ఇక్కడ కలెక్టర్ కానీ, ఇంకా మేము కానీ వాళ్ళని ఎన్జీఆర్ని మరింత ఖచ్చితత్వంతో వీళ్ళు ఎక్కడ ఉన్నారో చెప్పమని చెప్పగలిగాం. 8 మంది మిస్ అయ్యి ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, టీబీఎం మిషన్ అవతల ఉన్నారా లేదా యువతలో ఉన్నారా అనేది కాస్త ఖచ్చితత్వంతో చెప్పారు. దానికోసం వాళ్ళు ఒక 2 రోజులు తీసుకునే అవకాశం ఉంది. టీబీఎం హాఫ్ టీబీఎం ఆ విరిగిపడి 13.6 కిలోమీటర్ దాకా ఉంది. అయితే మెయిన్ ఎక్కడైతే యాక్సిడెంట్ అయింది, ఎక్కడైతే సీపేజ్ ఆర్ బ్లాకేజ్ ఉందనుకో, అది 13.900 దాకా ఉంది. అది అక్కడ నుంచే 13.900 ఆవాల ఒక మిషన్ ఉంది, టీబీఎం మిషన్ ఒరిజినల్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, రియర్ పార్ట్ ఉంది. బ్యాక్ పార్ట్ ఏమో అది విరిగిపోయి 13.6 కిలోమీటర్ దాకా పడి ఉంది అది. సో అక్కడ పడి ఉండడం వలన దాన్ని తొలగించి మనకు ఏదైతే గ్యాస్ కట్టర్ తోటి కాబట్టి ప్లాస్మా కట్టింగ్తో చేస్తున్నామో తప్పగా ఈ కటింగ్ వెల్డింగ్ పనులు చేసి ఆ కటింగ్ పనులు దాకా రేపు మధ్యాహ్నంగా అయిపోతే మనకు కొంచెము ఆ తర్వాత ఇవి క్రాలర్స్ కానీ జేసీబీ మిషన్ కానీ తీసేసి స్పీడర్ మూమెంట్తో ఆ గ్రావెల్స్ కానీ ఆ మడ్ కానీ అవన్నీ తీసే అవకాశం ఉంది. ఎన్జీఆర్ఏ ఇంకా అంటే వాళ్ళు ఉన్నారు, చీఫ్ సైంటిస్ట్ ఉన్నారు, వాళ్ళకి మరింత అక్యురేట్గా ఆ డేటా అనేది ఇవ్వాలని మన కలెక్టర్ గారు చెప్పారు. మేము డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి మనకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు. సో దాని మీద ఐ థింక్ వాళ్ళు రేపటిలో ఇంకోసారి చెప్పవచ్చు. అంటే నేను కాదు, ఇంకో 2 days పట్టవచ్చు.